అవని అయితే చాలా గాబరగా టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉంటుంది. అలా టిఫిన్ రెడీ చేసేసరికి "ఏం చేస్తున్నావమ్మా?" అని రాజేంద్ర ప్రసాద్ అడిగేసరికి, "అత్తయ్య వాళ్ళకి టిఫిన్ రెడీ చేస్తున్నాను మామయ్య. వాళ్ళు ఏమని వండుకుంటారో లేదో, కొత్తగా వచ్చారు కదా! సరుకులవి ఉంటాయో లేవో" అని అంటూ ఉంటుంది. "నువ్వు వాళ్ళకి మంచి చేయాలని చూస్తున్నావు కానీ వాళ్ళు నీకోసం ఇదవుతారా? వాళ్ళు నువ్వు పట్టుకెళ్ళింది తింటారా?" అని చెప్పేసి అంటూ ఉంటారు. మన వాళ్ళు ఆకలితో ఉంటే చూడలేం కదా మామయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అత్తయ్య అని పిలుస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది క్యారియర్ పట్టుకొని అవని. అలా పట్టుకునేసరికి అక్షయ్ అయితే స్నానం చేసి బయటకు వస్తూ ఉంటాడు. అవనిని చూసి షాక్ అవుతూ ఉంటాడు. "అత్తయ్య మీకోసం టిఫిన్ తెచ్చాను. మీరు నిన్నటి నుంచి ఏం తిన్నారో లేదో" అని చెప్పేసి అంటూ చేస్తూ ఉంటుంది. "మీరు తినండి" అని అనేసరికి, "ఇంట్లో కొత్తగా వచ్చారు కదా! ఇంట్లో సరుకులు ఉన్నాయో లేవో" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నువ్వు తెచ్చింది మేము తినము" అని చెప్పేసి ఆ పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే పార్వతి వైపు అలా చూస్తూ ఉంటాడు. బామయ్య అయితే ఆకలికి అలా టిఫిన్ వైపు చూస్తూ ఉంటుంది. "ఏంటత్తయ్య, నేను తెచ్చింది మీకు ఇష్టం లేకపోయినా ఈ రోజుకి తినండి" అని అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వు ఏది తెచ్చి పెట్టినా సరే మాకు అది విషంతో సమానం" అని చెప్పేసి అంటూ ఉంటుంది పార్వతి. "అయితే మీకు నమ్మకం లేకపోతే నేను కొంచెం తినేసి చూపిస్తాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి, "నువ్వేది తెచ్చినా మాకు నచ్చదని చెప్తున్నాను కదా" అని పార్వతి చాలా గట్టిగా అనేసరికి అవని అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది. "అది కాదత్తయ్య" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "నువ్వు తెచ్చిన టిఫిన్ కాదు ఏది మేము తినము" అని అనేసరికి అక్షయ్ బామ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు. నేను తెచ్చింది మీకు విషమని అనిపిస్తే నేను తినేసి చూపిస్తాను. నేను తినేసాక నమ్మకం వస్తుంది కదా! అప్పుడు మీరు తినండి" అనైతే అంటూ ఉంటుంది అవని. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. పార్వతి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అవనిని.